అరే నాని బయట ఆడుకుంటూ ఉంటే మీ ఎక్కేంట్రా వాడిని ఎదుర్కొంటూ లోపలికి వెళ్ళి లోపల ఇల్లంతా వెతికి నాని కనిపించట్లేదని లాస్ట్కి ఇక్కడికే వస్తుంది చూడు బావా. మంజు అక్క ఎవరో కనిపించుంటారు. మంజు మంజు అక్క మంజు అక్క ఎక్కడున్నావు? ఏమైంది? ఏమేమో కానీ మీ ఎక్క నా బుర్రలో ఎక్కడున్నావు అక్క? ట్రా వేసుకుందా అవుతుందిరా. మాట్లాడు మంజు. మంజు అక్క మంజు ఏమైందక్క? ఏమైంది మంజు? అక్కడెవరో ఉన్నట్టు అనిపించింది. అక్కడెవరో ఉన్నట్టు అనిపించింది నాకు. ఎక్కడక్క? అక్కడ ఎవరున్నారు అక్కడ? ఇందాక నేను చూసినప్పుడు అక్కడెవరో ఉన్నట్లు కనిపించారు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాని కోసం. నాని బయట ఆడుకుంటుంటే నీకు ఇక్కడ ఎలా కనిపిస్తాడు? వెళ్దాం పదా. టిఫిన్ తిందాం పద. Cheers! తాగుతూ ఎంజాయ్ చేద్దాం. వీడియో రైట్ టైంలో దరిద్రుడు. వామ్మో ఇదా? వామ్మో ఇదేంటి మళ్ళీ నాకు కాల్ చేస్తుంది? ఎవర్రా? ఇంకెవర్రా? దయ్యం ఫోను. నాకేంట్రా బాబు దరిద్రం, ఫెవికిక్ పేస్ అంటించినట్లు ఇలా అంటుకుంది. ఇంత జరిగిన తర్వాత కూడా బుద్ధి జ్ఞానం ఉండి బీటెక్ పాస్ అని ఎవరు ఫోన్ ఎత్తారా? ఒకవేళ ఫోన్ ఎత్తితే మందులో స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుకొని తాగి చచ్చిపోవడం బెటర్రా. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వే ఆలోచించుకో. అవునరా, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏయ్ అంబులెన్స్ సైరన్లో నువ్వు ఎంత గించుకున్నా సరే నేనైతే ఫోన్ లిఫ్ట్ చేయను. ఒరే మామ, ఈ రోజు నుంచి ఇది నా దృష్టిలో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన టాబ్లెట్తో సమానం రా. దీని దెబ్బకి తాగింది మొత్తం దిగిపోయింది కదరా. ఒరే నాకో డౌటు, ఫోన్ ఎత్తలేదు కదా అని ఆ పిశాచి ఇంటికి వచ్చి కొట్టదు కదా? నీకు తెలియలేదా? నీ మైండ్ ఏమైనా మనపరంగుల్లో తాగడ పెట్టినావా? నీ అడ్రస్ ఏమైనా దానికి తెలుసా? నువ్వు పని చేయరా, అర్జెంట్ సిమ్లు మార్చేసాయి. అప్పుడు నీకు దానికి ఇండియా పాకిస్తాన్ మధ్య సంబంధాలు దిగిపోతాయి. అవును మామ, నువ్వు చెప్పింది కరెక్ట్ రా. దాని గురించి మీకు పూర్తిగా తెలుసు కదా. అది ఇడ్లీలు పెట్టి కిడ్నీలు అమ్మేసే రకం. అది తెలివికే అంబాసిడర్ టైపు. దాని ముందు నీ తెలివి ఇంత కూడా పనికిరాదు. నీ దరిద్రం బాగోక ఏదో ఒక రోజు దాని కంట పడ్డావనుకో, ఆ రోజు నీకుంటుంది రంగ భజనే నీకు. కానీ 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 ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలేశానని కొంచెం సంతోషంగాను, మరలా ఆ అమ్మాయి నాకు ఎక్కడ కనిపిస్తుందేమోనని భయంతోనూ బైక్ మీద వెళ్తున్నా. సార్ ఇక్కడికే అర్జెంట్ సార్. ఇక్కడ బాబు, ఇక్కడే. థ్యాంక్ యూ బాబు. బాబు,
ఆ ఫామ్ హౌస్ లో రెంట్ కూడా మీరే కదా? అవును. ఆ ఇంట్లో దయ్యాలు ఉన్నాయి బాబు. ఆ ఇంటి ఓనర్ నీకు చెప్పలేదా? భయ్యా, హౌస్ చుట్టుపక్కల జనాలంతా ఆ ఇంట్లో దయ్యాలున్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి ఏవేవో కథలుగా చెప్తూ ఉంటారనమాట. చెప్పాడు. తెలిసి మరి ఆ ఇంట్లో రెంట్కుంటున్నారా? ఆ ఇంట్లో రెంట్కుంటడం అంటే ఆల్మోస్ట్ శ్మశానంలో ఉన్నట్టే. ఆ ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో తిరిగి వెళ్ళలేదు. అది ఒక మర్మభూమి. అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలేంటి సార్? కాలం మారింది కదని చావు పుట్టుకలు మారలేదు కదా బాబు. అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలానే ఉన్నాయి. కాలాన్ని బట్టి మారడానికి ఇది క్లైమేట్ కాదు బాబు, విధి. చావు పుట్టుక ఉన్నంత వరకు దయ్యాలు భూతాలు కూడా ఉన్నట్టే. నేను ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. తరువాత నీ ఇష్టం. చెప్పడం వరకే నా బాధ్యత. ఏంటో ఈ పిచ్చి జనాలు. ఎవరక్కడ? హలో సార్, నేను దీపక్ని. ఏంటి దీపక్ ఈ టైంలో కాల్ చేసావు? అదే సార్, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఎస్టేట్ ఓనర్ జగదీష్ గారు అనుమానాస్పదంగా యాక్సిడెంట్ లో చనిపోయాడంట సార్. ఈ ఎస్టేట్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో చనిపోతున్నారు. మరి నెక్స్ట్ ఎవరై ఉంటారు?
అసలు ఈ బాబేవుడు? ఇంతకీ ఈ బాబు ఫోటో ఇంట్లోకి ఎలా వచ్చింది? అసలు ఈ ఇంటికి ఈ బాబుకి సంబంధం ఏంటి? ఏం ఫిగర్ రా! సూపర్ ఉంది కదా మామ. దేవుడా, లే చెల్లెని పట్టుకొని ఫిగర్ గిగ్గర్ అంటే కండ్లు పోతారా నీకు? ఏం ఇది కూడా నా చెల్లేనా? ఇది కూడా నీ చెల్లెలే. ఈ రోజు నుంచి ఈ అమ్మాయి నా గర్ల్ ఫ్రెండ్. రేయ్, అప్పుడే ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయావా? ఇలాంటివి మనకు అవసరమారా? నీ అయ్యా, నీ బతుకంతా నెగిటివేనా? పాజిటివ్గా ఆలోచించవా? ఇప్పటికైనా మారండ్రా. చూడండిరా నా గర్ల్ ఫ్రెండ్ని. అప్పుడే వీడు ఆ అమ్మాయి విషయంలో ఒకసారి ఆకో పోయిండు, అయినా వీడు మారాడు. మనకేం తెలుసు మామ, దాంట్లో వాడికి ఏ టేస్ట్ నచ్చిందో. హలో బేబీ, ఎక్స్క్యూజ్ మీ అమ్మా. హలో బేబీ, నిన్నే. నీ పేరు రాణి కదా? నువ్వేనా? ఏమండి ఏమండి ఏమండి? అబ్బా, మళ్ళెవరు కనిపించారా నీకు? ఎవరో ఏడుస్తున్నట్టు అరుపులు వినిపిస్తున్నాయి. దీనమ్మ జీవితం. నా దరిద్రం కాకపోతే టైం 1 గంట అయింది. ఈ టైంలో ఎవరైనా నిద్రపోకుండా ఏడుస్తారా? ఎందుకే నన్ను ఇలా టార్చర్ పెడతావు? నువ్వు నిద్రపోవు, నన్ను నిద్రపోవు. నీకు దండం పెడతానే, నన్ను పడుకో. దయ్యం ఉందా లేదా కానీ నీ టార్చర్ ఎక్కువైపోయింది. ఏమండి ఏమండి? దయ్యం వచ్చి లేపినా ఏమండి? నేను లేవనంతే. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఎవరక్కడ? ఎవరక్కడ? అక్క అక్క, ఏమైంది? ఓకేనా? ఓకే. అయినా ఈ టైంలో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? నాని కోసం వచ్చా. వాడు ఈ టైంలో నిద్రపోకుండా ఇక్కడ ఎందుకు ఉంటాడు? వాడు రూమ్ లో లేడు. నాని రూమ్లో లేడా? చూద్దాం పదా.
నేను చూసినప్పుడు నిజంగా ఇక్కడ లేట్రా. నిద్ర